మరణం, పాపం వల్ల వచ్చేటువంటి మరణము నరక శిక్షను కలిగించేదిగా ఉంటున్నది. నరకము అనగా వేదన, దుఃఖము, బాధ, అగ్నిగుండములు కాల్చబడేదిగా ఉంటున్నది. కనుక పిల్లరా, ఈ లోక సంబంధమైనటువంటి మరణం ఏ శరీరానికి మాత్రమే ఉంటుంది. మరణించిన తర్వాత ఈ శరీరము మట్టితో తయారు చేయబడింది కనుక మట్టిలోకి ఈ శరీరాన్ని పూడ్చి వేస్తారు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ అది దేవుని దగ్గరికి రావాలని, దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆయన ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు, నా రక్తము ప్రతి పాపమును కడుగును అంటూ ఉన్నాడు. కనుక పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము కనుక ఆ మరణ శిక్షను తప్పించడానికి ఆయన శిలువ మరణం పొందినటువంటి దేవుడు. శిలువలో కాచిన రక్తం ద్వారా ప్రతి మానవాళికి పాప క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడు. కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈ లోకములో అన్ని భేదాలు ఉన్నాయి. కుల భేదము, మత భేదము, భాష భేదము, రకరకాల భేదాలన్నీ ఉన్నాయి, రంగు భేదము. అయితే పాపానికి ఏ భేదము లేదు. అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని దేశాల వారు పాపం చేస్తూ ఉన్నారు. కనుక పిల్లరా, ఆ పాపం నుంచి విడుదల కలిగించడానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరి నేను పాపులనే పిలువచ్చిన కానీ నీతిమంతులు పిలువరాలేదు అంటూ ఉన్నారు. అయితే నీతిమంతులు ఎవరు? దేవుని వాక్యం చదివిస్తున్నారు. నీతిమంతులు ఎక్కడనూ లేడు అని దేవుని వాక్యం చదివిస్తున్నారు. అందరూ జన్మ పాపం, కర్మ పాపం కలిగిన వారిగా ఉంటున్నారు. అందుకని దేవుని యందు యేసు ప్రభువా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో అట్టి పాపాలు క్షమించేటువంటి దేవుడు. మనం అన్నిట్లో మార్పు కలిగి ఉంటాం. భాషలో మార్పు, వృత్తిలో మార్పు కలిగి ఉంటాం. అయితే పిల్లరా, మరి మానవుడు సొంత తలంపులతోటి, సొంత ఆలోచనలతోటి త్రాగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, అబద్ధకునిగా, మోసగాడిగా, నానా విధములైనటువంటి చెడు అలవాట్లు కలిగి నెమ్మది లేకుండా ఉంటాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చదివిస్తూ ఉన్నాడు.